హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. బోటి అనేది బోటి ఫస్ట్ వాటర్లో కడిగేసుకొని వేడి నీళ్ళల్లో క్లీన్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. బోటి ఫ్రై చేసుకుంటున్నాము. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. మొత్తం పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మొత్తం కూడా కట్ చేసుకొని మొత్తం కూడా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే తీరుగా ఉంటుంది. ఇప్పుడు బోటి వేసుకోవాలి. బోటి వేసుకొని కొంచెం అటు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పచ్చివాసన వెళ్ళిపోయాక మెంతకూర వేసుకొని తర్వాత బోటి వేసుకోవాలి. బోటీలో కొంచెం వాటర్ ఉంటుంది తగ్గిపోయేదాకా. బోటీలో కొంచెం వాటర్ ఉంటుంది, తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెము ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు కారము టమోటా వేసుకోవాలి. కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకున్నాం మేము. పసుపు వేసిన తర్వాత కొంచెంసేపు వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కలిపేసి అలాగే పెట్టి ఇప్పుడు పసుపు వేస్తున్నాము. పసుపు వేసినాక కారం వేసేసుకోవాలి. కొద్దిసేపు బోటి మగ్గాలి. కారం వేసాక ధనియాల పొడి వేస్తున్నాం. కొంచెం ధనియాల పొడి, మటన్ మసాలా వేస్తున్నాం. అయిపోయింది. బోటి రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే దించుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రైస్ వేసుకొని బోటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా నైట్ చపాతీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్.